నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీ భవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా సామాజిక న్యాయం సమాన అవకాశాలు యువత సాధికారతకు ప్రాధాన్యమిచ్చే భారతదేశ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు రాహుల్ గాంధీకి దీర్ఘాయుష్షు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుతూ పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎలక్షన్ వద్దు విలీనం ముద్దు అంటూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలో భాగంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పరిగి డిపో ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా టీజేఎంయు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు విలీన ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు వెంటనే అపాయింట్మెంట్ డే ప్రకటిస్తే ఉద్యోగులందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు ఈ నెల 24న బస్ భవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు హనుమంతు ముదిరాజ్ తెలిపారు కల్తీ పానీపూరి ఘటన బాధిత చిన్నారులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కల్వకుంట్ల కవిత పరామర్శించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఘటనపై కవిత మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని కల్తీ ఆహారంపై తనిఖీలు చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పేద కుటుంబాల చిన్నారులే కావడంతో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు బాధితులకు తక్షణ ఆర్థిక సాయం ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ
ఫుడ్ సేఫ్టీ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. పానీపూరి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఓన్లీ క్రికెట్ ఇష్టం, వేరే ఏమి ఇష్టం లేదు. ఫైవ్ రోజు 5 అయిపోవచ్చు. సండే ఒక్కరోజే తింటావా? అప్పుడప్పుడు సండే టేస్ట్ బాగానే ఉంది. నెక్స్ట్ టైం జాగ్రత్త. ఇప్పుడు ఓకే సెట్ అయింది. క్రికెట్ బాయ్ బాయ్. క్రికెట్ కన్నా వేరే గేమ్స్ ట్రై చేశారు. బాయ్. కొంచెం బదన్ కొంచెం पूरे वहाँ के तकरीबन KCR नगर के जितने भी ट्रीटमेंट चल रहा है, एक 60 से 70% तक वहाँ के कम है, लेकिन फीवर है. జై తెలంగాణ. జిల్లా పట్టణంలో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన, పానీపూరి తిని చాలామంది చిన్నారులు ఒకటేసారి అస్వస్థతకు గురైనారు. మరి వారందరూ కూడా సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చేళ్ళారు, ప్రభుత్వ ప్రతినిధి కూడా ఈరోజే వచ్చేళ్ళినారు. కానీ ఎవరు కూడా ఆ కుటుంబాలకు కానీ లేకపోతే ఫ్యూచర్లో సిరిసిల్లలో దొరికేటటువంటి ఫుడ్ సేఫ్టీ మీద కానీ ఏం మాట్లాడట్లేదు. మేము ఈ పాయింట్ దాదాపుగా 4-5 నెలల నుంచి చెప్తా వస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి సంవత్సరం మొత్తంలో కూడా ఒక్కటి కూడా కల్తీ ఆహారం మీద కేసులు బుక్ అయితే లేదు. ఎంత సిరిసిల్ల కదా, రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నాను నేను, ఎక్కడా కూడా కల్తీ ఆహారం మీద కేసెస్ బుక్ అవ్వడం లేదు. అట్లా బుక్ కాకుండా ఉన్నట్టయితే విచ్చలవిడిగా పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న చిన్న జాయింట్స్ వరకు కూడా మరి ఏమాత్రం కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అశ్రద్ధను వీడాలి. ఆది శ్రీనివాస్ గారు వచ్చి వెళ్ళారని విన్నాను నేను. వారు ఏమాత్రం ప్రజలకు భరోసా ఇవ్వకుండా మరి కల్తీ ఆహారం మీద స్ట్రిక్ట్ చర్యలు తీసుకోకుండా వెళ్ళిపోవడం అన్నది అన్యాయం. ఖచ్చితంగా కుటుంబాలకు సంబంధించి ఆర్థికంగా కూడా ఎంతో కొంత వెసులుబాటు కల్పించాలి. అందరూ కూడా మరి పాత డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో, పేద డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో ఉండేటటువంటి ప్రజలే కాబట్టి వాళ్ళకి లాస్ ఆఫ్ పే కింద 3-4 డేస్కైనా సరే మినిమం కాంపన్సేషన్ అయినా ఇవ్వాలి. 1, 2 ఫుడ్ సేఫ్టీ మీద దృష్టి పెట్టాలి. పెద్ద రెస్టారెంట్స్ అయినా చిన్న బండీలైనా మినిమం సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. దానికోసం అందరం కూడా కృషి చేస్తాం. టీఆర్ఎస్ తరఫున, తెలంగాణ రక్షణ సేన తరఫున ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ మీద ఫ్యూచర్లో కూడా మేమందరం దృష్టి పెడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లి డివిజన్ లో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. లింగ్విస్టిక్ మైనారిటీ సెల్ టీపీసీసీ చైర్మన్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సెయింట్ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్ పుస్తకాలు, షూస్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. సమాజంలో వెనుకబడిన వర్గాల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోదండరెడ్డి అన్నారు. గోవర్ధన్, నితిన్, ప్రశాంత్ వర్మ,
నిలబడా సార్ ఫోటో దగ్గర ఫోటో సార్ 1 సెకండ్ ప్లీజ్ సార్ 1 సెకండ్ సార్ రాకేష్ సార్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినం ఈరోజు. రాహుల్ గాంధీ గారు 2 విడతలుగా దేశంలో సుదీర్ఘంగా పాదయాత్ర చేసిండు. పాదయాత్ర సందర్భంగా కానీ తర్వాత కానీ తరచూ పిల్లలతో కలవడం, మాట్లాడడం, వాళ్ళతో షేర్ చేసుకోవడం. ఈ మధ్యకాలంలోనైతే చాలా కార్యక్రమాలు పిల్లలతో ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వారికి పిల్లలంటే భావి తరం నాయకురాళ్ళు అవుతారు కాబట్టి ఆయనకి మహా ఇష్టం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఎంచుకొని రోషన్ లాల్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కొడుకు ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలలో సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాడు. ఇది నిజంగా సంతోషం. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కుమారుడిగా మీకు మీడియాకు ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ ఇన్ ది లోక్సభ. ఆయన తీసుకున్న కార్యక్రమాలు కానీ జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కార్యక్రమాలు కానీ భవిష్యత్తు తరానికి పిల్లలు మంచి చదువుకోవాలని, బాగా ఎదగాలని, ఈ దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలో కానీ తర్వాత కానీ పదే చెప్తున్న మాటలేవి. ఈరోజు చాలా సంతోషం. జన్మదిన సందర్భంగా ఉచిత విద్య, వైద్యమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌక్ లో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే వసతులు లేవని, ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలంటే ఫీజులు కట్టే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సూది ఉంటే దూది లేదని, ప్రైవేట్ ఆసుపత్రికి పోతే దోపిడీ జరుగుతుందని ఎద్దేవా చేశారు. ఆడవాళ్ల గురించి ఆలోచించే పార్టీ ఉండాలని తెలంగాణ రక్షణ సేనను స్థాపించుకున్నామని కవిత అన్నారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ నాయకులు పేగుబంధం తెంచుకున్నారని, అందుకే టిఆర్ఎస్ పార్టీ వచ్చిందని కవిత అన్నారు.
ఈ పోరాటాల పురిటిగడ్డ పైన అడుగుపెట్టినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. ఒక్కసారి గట్టిగా మీ చప్పట్ల ద్వారా మీ కేరింతల ద్వారా శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి ఈ సిరిసిల్ల గడ్డ పైన ఈ ఉద్యమాల గడ్డ పైన ఈ జెండా ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటామని, సిరిసిల్లకు అండగా ఉంటామని, చేనేత కార్మికులకు అండగా ఉంటామని, విద్యకు వైద్యానికి ఉచితంగా ఇస్తామని బాధ్యతలు ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ జూలై 2న ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ అధ్యక్షులు రామగిరి ప్రకాష్ తెలిపారు. అందులో భాగంగా ఉద్యమకారుల సంఘాలతో కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి పునరీకరణ చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు బహదూర్పుర ఇన్ఛార్జ్ సోనుభాయ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు. జూలై 2వ తారీఖు భూ పోరాటాన్ని విజయవంతం చేద్దాం. 2వ తారీఖు ఉప్పల్ బగాయత్లోని భూ పోరాటాన్ని విజయవంతం చేద్దాం. తెలంగాణ తెలంగాణ వరవీరులకు, తెలంగాణ వరవీరులకు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, టిఆర్ఎస్ జిందాబాద్, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వరవీరులకు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, విజయవంతం చేద్దాం భూ పోరాటాన్ని, జూలై 2 భూ పోరాటం విజయవంతం చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాపాడుకుందాం తెలంగాణ ఉద్యమకారుల హక్కులను, కాపాడుకుందాం తెలంగాణ ఉద్యమకారుల హక్కులను. జై తెలంగాణ, జై తెలంగాణ. జూలై 2న తలపెట్టిన ఉప్పల్ బగాయత్ భూ పోరాటాన్ని విజయవంతం చేద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పటికీ కూడా ఉద్యమకారుల హామీలు ఏ ఒక్కటి నెరవేరట్లేదు. గతంలో మేము చాలా సందర్భాల్లో డిమాండ్ చేసినాం, చాలా సందర్భాల్లో పోరాటాలు చేసినాం. మీరు ఉద్యమకారులకు ఏ ఆకాంక్షల కోసం పనిచేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు పోవట్లేరు, తప్పు చేస్తున్నారు. మీరు అనుకున్న ప్రకారంగా ఉద్యమకారు 250 గజాల స్థలము, 25,000 పెన్షన్ ఇస్తా అన్నారు, ఉద్యమకారు గుర్తింపు కార్డు ఇస్తా అన్నారు. కానీ ఏ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఈ రకంగా అయితే మాత్రం రాబోయే రోజుల్లో రక్షణ సేనగా పార్టీగా మేము భూ పోరాటం చేసుకోవాల్సి వస్తుందని చెప్పి గతంలో చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డగా ఉంది తప్ప ఎక్కడ స్పందన లేదు. కేవలం కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ భూ పోరాట విషయంలో ఏ రకంగా గుర్తింపు విషయంలో ఒక సమయ ప్రకారంగా చేసిన సందర్భాలు లేవు. కాబట్టి ఈరోజు మా అధ్యక్షురాలు ఉద్యమకారుల పక్షాన మనం పోరాడాలి, పార్టీ పక్షాన మనం వారికి అండగా ఉండాలి, ఉద్యమకార సంఘాలకు మనం అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పి జూలై 2 నాడు ఉద్యమకారుల భూ పోరాటం పేరు మీద మేము ఉప్పల్ ఏరియాలో ఉప్పల్ బగాయత్లో మేము భూ పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా మేము మాతో కలిసి వస్తున్నటువంటి ఉద్యమంలో ప్రధానంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు వారి యొక్క సంఘాలతో కలుపుకొని ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు తెలియజెప్పి వారి అందరి మద్దతు కూడబడుకొని ఈరోజు మేము రాష్ట్ర ఈ భూ పోరాటం జూలై 2 భూ పోరాటం ఉప్పల్ బగాయత్లో ఈ పిలుపు యావత్ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ఉంటుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బహదూర్పుర నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోనుభాయ్ గారికి, శ్రీ నరేష్ అన్న గారికి, రామగిరి ప్రకాష్ గారికి, అనిల్ గారికి, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మిత్ర బృందానికి అందరికీ పేరుపైన ఉద్యమం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి 12.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పటి కూడా ఈ గోస ఎందుకో అని. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అమాయకులు గారు. చైతన్యవంతమైన తెలంగాణలో ఇప్పటికీ మోసం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నాశనమైన వ్యవస్థలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలందరూ దాన్ని ఆదుకొని తెలంగాణ ప్రజలు ఇంతకుముందున్న పార్టీ మోసం చేసిందని చెప్పి ఈయనను గదనెక్కిస్తే ఈయన ఇప్పటికీ కాలయాపన చేసుకుంటూ ఏదో తూతు మంత్రంగా కానిస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి,
తెలంగాణ ఉద్యమకారులు ఉన్నందుకే మీరు ఇలా ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి కాగలిగారు, మీ మిత్రబృందం మొత్తం ఇలా మంత్రులుగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి కూడా మీరు చేసింది ఏంది? మరి మీరు చేయాలనుకుంది ఏంది? చేస్తారా చేయరా? మీరు కేకే కమిటీ అంటే కాలయాపన కమిటీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఎక్కడో కూర్చొని అమరవీర స్థూపం దగ్గర కూర్చొని మీరు మాట్లాడుకుంటే అసలు దాంట్లో ఉన్న మెసేజ్ ఏంది? ఆ మెసేజ్ సారాంశం కూడా ఎవరికి తెలుస్తలేదు. క్లియర్గా చెప్తున్నారు. మీరు ఒక్కొక్కరు లీక్లు ఇస్తున్నారు. ఒకళ్ళు ఏమంటారు? జై తెలంగాణ. ఈరోజు మన అధ్యక్షురాలు తెలంగాణ రక్షణ సేన కవిత గారు మా ఉద్యమకారుల కోసం ముందుండి పోరాడుతున్నందుకు సందర్భంగా ఈ జూన్ 2 భూపోరాటానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమక సంఘాలు అక్కకు మద్దతు తెలుపుతూ, ఇంకొకటి నా పేరు మల్లూరు అనిల్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు జూన్ 2కి అక్కడ భారీగా జూలై 2కి అక్కడ భారీగా చేరుకొని లక్షలాదిగా భూపోరాటం చేస్తున్నాము. గవర్నమెంట్కి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. మా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల జాగా, ఇంటి స్థలము మరియు పెన్షను, గుర్తింపు కార్డు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మళ్ళీ మన రాష్ట్రంలో వివిధ పార్టీలు నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు ఉద్యమకారుల గురించి ఏ మాట కూడా, ఒక్క మాట కూడా ఎవరు వచ్చి హామీలు ఇస్తలేరు, మా కోసం పోరాడటానికి ముందుకు వస్తలేరు. కేవలం ఒకరు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ముందుకొచ్చి మేమున్నాం, మీకోసం మేము కొట్లాడతాం, ఎక్కడికైనా పోతాం, మీకు ఇచ్చే హక్కుల వరకు, మీకు వచ్చే వరకు నేను ఉంటానని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాకు హామీ ఇచ్చారు. మేము అందుకే కల్వకుంట్ల కవిత గారు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.